తమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు థంపింగ్ మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. 54,500 మెజారిటీతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆవిడ్ని గెలిపించుకున్నారు. గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ, ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు. అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి, ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు. మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు, కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. బాడీ షేమింగ్ చేయడం, వ్యక్తిగత హననం చెయ్యడం, అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి, ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా, ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఇదే విధంగా మాట్లాడావు నువ్వు. ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు. అది ఒక మురికి పార్టీ లాగా తయారైంది. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి అంబటి రాంబాబు, ఒక కానుమూరి నాగేశ్వరరావు, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక నందిగం సురేష్, అడవడం నన్ను మర్చిపోయినాడు పేరు, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి, మీరు తల్లికి విలువ ఇవ్వకుండా, చెల్లికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా, మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చి కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రమైనా కరెక్ట్గా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతి రెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం. మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి. అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి. మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటాలా, మీ గైడెన్స్తో మాకు పని లేదు, మీది ఒక క్రిమినల్ పార్టీ కాబట్టి. విమర్శ ఉంటే విమర్శ చెయ్యండి, రాజకీయంగా ఎదుర్కోండి. రాజకీయ ముసుగులో ఉండి ఓ 10 మందిని పోగేసుకొని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఇదేనా మీ సంస్కారం? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద గురి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వాలనిపించట్లేదు మహిళల్ని ఈ రకంగా మీరు మీ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నందుకు. ఎక్కడ కనీసం ఒక ఖండన కూడా ఇవ్వరు, మొహాటానికి కూడా ఒక ఖండన ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. పిశాచులు అంటారు, మహిళల్ని పట్టుకొని పిశాచులు అంటారు, సంకరజాతులు అంటారు, వేశ్యలు అని చెప్పి మాట్లాడతారు. పసుపు చీరలు కట్టుకొని ఇళ్ళమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు. అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇదివరకు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. గౌతు శిరీషాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అసెంబ్లీలో సాక్షాత్తు దైవ స్వరూపమైన బోనమ్మ గారిని మాట్లాడారు. ఏంటిది ఇది? ఖబర్దార్ వైసీపీ, నేను చెప్తున్నా.